హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చింతపండు పులిహోర ఎప్పుడు చేసినా కమ్మగా రుచిగా రావాలంటే కొన్ని టిప్స్ ట్రిక్స్ పాటించేయాలండి. అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా చింతపండుని చక్కగా పెంకులు లేకుండా విడదీసుకుని నీటితో 2-3 సార్లు నీట్గా కడుక్కొని అందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని చింతపండు పులుసు ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకొని ఉడికించేసుకోవాలి. చింతపండు ఉడికేటప్పుడే చిన్న బెల్లం ముక్క కూడా అందులో వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు ఉడికేలోపు మనం రైస్ ప్రిపరేషన్ చేసేసుకుందాం. పులిహోరకి రైస్ పొడిపొడిలాడుతూ ఉండాలి కాబట్టి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. రైస్ను చల్లారి పెట్టుకుని పులిహోర కోసం పోపు వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకొని ఆ తర్వాత చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, అందులోనే కొంచెం మెంతి పొడి, కొంచెం ఇంగువ కూడా వేసుకొని పోపు అంతా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయింది కదా, ఇది పక్కన పెట్టేసుకుందాము. ఈ పోపు చల్లారేలోపు మనం చింతపండుని చక్కగా ఈనెలు ఇవేమీ లేకోకుండా గుజ్జులాగా తీసుకోవాలి. ఇది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గుజ్జు తీసుకొని పెట్టుకోవాలి. చింతపండు పులిహోరకి చాలామందికి ఇసుక తగిలినట్లుగా తింటుంటే అనీజీగా అనిపిస్తుంది. అలా లేకుండా ఉండడం కోసం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి గుజ్జు. అప్పుడే నీట్గా ఉంటుంది, తినడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది మనకి. నేనైతే ఎప్పుడు ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాను. ఇప్పుడు రైస్ చల్లారిపోయి ఉంటుంది కదా, అందులో కొద్దిగా సాల్ట్, కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకొని మనం ముందుగా తీసి ఉంచుకున్న చింతపండు గుజ్జు కూడా వేసుకొని అంతా రైస్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ కొద్దిగానే వేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ చింతపండు ఉడికించేటప్పుడు అందులో సాల్ట్ పసుపు కూడా వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు సరిపడా మాత్రమే వేసుకున్నాను నేను. ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా వేసుకొని ఇది మొత్తం బాగా కలిపెట్టుకోవాలి. రైస్ అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న పోపు ఉంది కదా, అవన్నీ కూడా వేసేసి కలుపుకోవడమే. పులిహోరకి ముఖ్యంగా పోపు కరెక్ట్గా ఫ్రై అయితే మాత్రమే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకోటి నెక్స్ట్ రైస్ కూడా కరెక్ట్గా ఉడకాలండి. శుద్ధలాగా అయితే మాత్రం పులిహోర టేస్ట్ అంతా పోతుంది. ఇక్కడ మనం వండుకున్న రైసు అలాగే వేయించుకున్న పోపు రెండు కూడా కరెక్ట్గా ఉంటేనే మన పులిహోర ఎప్పుడైనా సరే టేస్ట్ బాగుంటుందండి. ఇందులో నేను వాడిన టిప్స్ ట్రిక్స్ ఏంటో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇందులో జీలకర్ర పొడి, మెంతు పొడి, ఇంగువ, బెల్లం ఇవన్నీ కూడా సరైన క్వాంటిటీస్లో వేస్తే పులిహోర పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.